బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళరాజు ధర్మాంగద కుమార్తె కథ బతుకమ్మ పండుగ నేపథ్యంలో వినిపిస్తుంది. ఈ కథే కాకుండా రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు చోళ రాజవంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ఎక్కువగా దక్షిణ భారతదేశాన్ని పాలించాడు. ఆ రాజుకు 100 మంది కుమారులు పుట్టి మరణించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టారు. లక్ష్మి ఆమె పెరుగుతున్న క్రమంలో అనేక అనుకోని ప్రమాదాలు, సంఘటనల నుంచి బయటపడింది. తల్లిదండ్రులు తమ ఏకైక బిడ్డను పెంచుకుంటూనే లక్ష్మి గురించి ఆందోళన చెందేవారు. తర్వాత వారు తమ కుమార్తెకు బతుకమ్మ అనే పేరు పెట్టారు. అలా పెట్టడం వల్ల గండాలను అధిగమించి ఆమె బ్రతుకుతుంది అని వారు విశ్వసించారు. రాజకుమార్తె పుట్టినరోజు ఈ బతుకమ్మ పండుగను జరుపుకునేవారు. ఆ రోజున అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వసించేవారు. అలా ప్రారంభమైన బతుకమ్మ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. మహిషాసుర మర్దినిగా మారిన అమ్మవారి అనుగ్రహం కోసం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారన్న మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. బతుకమ్మ అంటే గౌరీదేవి అని అందరూ భావిస్తారు. గౌరీదేవి పువ్వులను ఇష్టపడే దేవత కాబట్టి అమ్మవారిని వర్షాకాలం, శీతాకాలం మధ్య వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో పూజిస్తారు. బతుకమ్మలను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా జీవిస్తారని మహిళలు విశ్వసిస్తారు. ఇక మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం అంటే సుమారు 12వ శతాబ్దం నుంచి ఈ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి 9 రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహారం చెయ్యడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ పండుగగా మారిందని మరికొందరి అభిప్రాయం. వర్షాకాలంలో చెట్లన్నీ చిగురించి రకరకాల పువ్వులు మనకు లభ్యమవుతాయి. అదే పువ్వులతోని ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ కాబట్టి ఆ ప్రకృతి ఇచ్చిన ఆ పువ్వులతోనే బతుకమ్మను పేర్చి అందులో గహరణాలతో అలంకరించుకొని చాలా సంతోషకరంగా, చాలా ఉత్సాహంగా చేసుకునే తెలంగాణలోని ఏకైక పండుగ ఇది. బతుకమ్మ పండుగలో ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. మట్టిని గౌరవించటం, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల మహిళలు కలిసి ఆడి పాడటం ఒక్క బతుకమ్మ వేడుకలోనే కనిపిస్తుంది. ఎలాగంటే బతుకమ్మకు 9 రోజుల ముందుగా బొడ్డెమ్మ పండుగ వస్తుంది. ఇందులో పిల్లలకు, యుక్త వయసు రాని అమ్మాయిలకే ప్రాధాన్యం. వారంతా పుట్టమన్ను తెచ్చి నీళ్లతో శిఖరంలా తయారు చేసి అక్కడక్కడా పూలను గుచ్చి కుంకుమలతో అలంకరించి బొడ్డెమ్మను చేస్తారు. చుట్టూ తిరుగుతూ ఆడి పాడుతారు. ఇక సద్దుల బతుకమ్మ నాడు మహిళలంతా ఒక్కచోటికి చేరి ఆడి పాడి పూలతో పేర్చిన బతుకమ్మలను చేతబట్టుకుని ఆనందంగా కనిపిస్తారు. అందుకే దీన్ని మట్టి పండుగ అని, మహిళల పండుగ అని పిలుస్తారు. ఇలా అన్ని వయస్సుల్లోని మహిళలకు ఈ బతుకమ్మ పండుగలో ప్రాధాన్యం ఉంటుంది. చిన్నారులు సైతం బతుకమ్మలను పేర్చేందుకు, బతుకమ్మలను తలపై పెట్టుకోవడానికి ఎంతగానో ఇష్టపడతారు.